హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈరోజు ఉదయాన్నే దీపావళి సందర్భంగా ఉదయాన్నే స్నానం చేసి రెడీ అయ్యాము. తర్వాత ఇక మనము సున్నము కొనుక్కరావడం జరిగింది. ఈ బ్యాగ్ వచ్చేసి 5 కేజీస్ ₹150. నీల్ కలర్ వచ్చేసి ₹30 ప్యాకెట్. ముందుగా మనము సున్నము బకెట్లో వేసుకొని తగినంత మనం నీళ్ళు తీసుకొని తగినంత వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలి. మనం దానికి సున్నానికి తగిన అంతగా వాటర్ పోస్తూ ఇలా కట్టెతో కానీ లేకుంటే మీ దగ్గర ఇంకేమన్నా వేరే ఉంటే కూడా దాంతో ఇట్లా కలుపుకోవచ్చు. కరెక్ట్ సరిగ్గా మనకు సున్నానికి తగ్గట్టుగా వాటర్ పోసుకుంటేనే మనకు అది మంచిగా కలిసి మనకు బ్రష్కు చాలా బాగా వస్తుంది. వేయడానికి కూడా సులువుగా ఉంటుంది. లేకుంటే బాగా చిక్కగా అయిందనుకో అది బ్రష్కి అతుక్కపోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనము ఇక బిఫోర్ పెయింటింగ్ స్టార్ట్ చేసి వేస్తున్నాము. ఇది ఇప్పుడు వేసేటప్పుడు అట్లే అనిపిస్తుంది మనకు, కానీ వేసిన తర్వాత ఆరిన తర్వాత మనకు దాని లుకింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, వేయక ముందుకు మళ్ళీ పెయింట్ వేసిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తా. చూడండి, వేసిన తర్వాత ఇలా మీకు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆరిన తర్వాత దాని లుకింగ్ అనేది, దాని బ్రైట్నెస్ అనేది బయటికి రావడం జరుగుతుంది. మనకు ముందుగా అసలు వేయనట్టుగానే అనిపిస్తుంది. కానీ వేసి ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, అర్ధగంట సేపు ఆరిన తర్వాత దాని లుకింగ్ అనేది మనకు ఎవరు చూసినా కూడా ఇప్పుడు వేసారు అని చెప్పేసి అని ఖచ్చితంగా అనుకుంటారు. ఒకసారి చూడండి మీరు. మేము మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్లో చూడండి మీరు. అంత ముఖం మీద పెయింట్ పడ్డది, పెయింట్ అయినా పర్లేదు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.